దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 11. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3:14. లవొదికీయ సంఘము 7వ కాలమును సూచించుచున్నది. వీరికి ఆది అంతము తానే అయ్యున్నానని ప్రభువు తన్ను తాను బయలుపరుచుకొనెను. సృష్టికి ఆయన ఆది అయ్యున్నాడు. ఆయన సెలవీయగా తక్షణమే సమస్తమును కలిగెను. ప్రకటన గ్రంథం 3:15 లవొదికీయ సంఘము నొలివెచ్చగానున్నదని, నిర్లక్ష్యముగా నుండి దేవుని వాక్యం కొరకై ఆకలి లేక ఉన్నదని ప్రభువు చెప్పుచున్నాడు. గౌరవముగా మర్యాదగా జీవించుచున్నట్లు పైకి కనిపించెదరు. కట్టడములు, ధనము, పుస్తకములు కలిగియుందురు. అయితే దేవుని ఎదుట వారు నులివెచ్చగానున్నారు. లవొదికీయ సంఘము వారు దౌర్భాగ్యులుగాను, దరిద్రులుగాను, గ్రుడ్డివారుగాను, దిగంబరులుగాను ఉండియు, మేము ధనవంతులము, మాకేమీ అవసరం లేదని చెప్పుకొనుచుండిరి. ప్రకటన గ్రంథం 3:17. కానీ ప్రకటన 3:18 బంగారమును, తెల్లని వస్త్రములను, కాటుకను కొనుమని చెప్పుచున్నాడు. బంగారము సజీవమైన విశ్వాసమును సూచించును. 1 పేతురు 1:7. తెల్లని వస్త్రము ఆయన నీతిని మనం ధరించుకొనుటను చూపించును. ప్రకటన 19:8. కన్నులకు కాటుక. మనం ఆత్మీయముగా సరిగా చూడలేకపోయినచో ఆత్మీయ కాటుక అవసరం. ప్రభువును గూర్చిన జ్ఞానము ఏ పుస్తకముల ద్వారా కూడా మనకు రాదు, కానీ దేవుని వాక్యము ద్వారానే పొందుదము. 119వ కీర్తన 18. జయించిన వారు తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుందురు. ప్రైజ్ ద లార్డ్.